అబ్బా ఏంటిది? Hi, Dad. Hi, my dear son. Come. What, Dad? What's up? ఎలా జరిగింది టూర్ జర్నీ? Super, Dad. హలో, బేబీ బుజ్జి, నీ బుగ్గలు బాగున్నాయి. బంగారం, నీ పెదాలు. అదేదో నొక్కే బదులు నా సంగతి చూడొచ్చుగా. నీకేం పనిలేదా? చాలా ఉంది. శాలరీ తీసుకుంటున్నావు, పని చెయ్యొచ్చు కదా. ఆ పని ఎవరో ఒకరు చేస్తారులే, ముందు నా పని చూడు. చీ నోర్మి. సరే, నేను అర్జెంట్ పని రోజు బెంగళూరు వెళ్తున్నా. ఒక వారం రోజులు జాగ్రత్త చూసుకోగల ఆఫీసు. Sure, Dad. నా మీద నమ్మకం లేదా మీకు? ఓకే. ఓ మై గాడ్, బాస్ పిలుస్తున్నట్టున్నారు. దరిద్రం వదిలింది పో. హాయ్. నీ మే ఐ కమ్ ఇన్ సార్? కమెన్. చెప్పండి సార్. అమ్మాయిని స్టైల్ బిల్లు. ఓకే సార్, పిలుస్తా సార్. ఇంకేంట్రా, క్రెడిట్ కార్డు మొత్తం గీకేసావా? అది డాడ్, టోర్, ఫ్రెండ్స్, పార్టీస్. అర్థమైందిలే. పావని గారు,
మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. అబ్బా ఏం కొంప మునిగిందో ఏంటో. హాయ్. వీడేమో డబ్బు డబ్బు అని చవదొబ్బుతాడు, వీడేమో ప్రేమ ప్రేమ అని చంపుతాడు. వీళ్ళిద్దరిని ఆఫీస్ నుంచి తీసేస్తే దరిద్రం వదిలిద్ది. మే ఐ కమిన్ ఫ్రెండ్స్ సార్? పార్టీస్ టూర్ అని కొంచెం సార్ పిలిచారంట? పవనయ్, ఇతను మా అబ్బాయి ఆకాష్. నమస్తే సార్. నేను అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్తున్నాను. 1 వీక్ దాకా రాను. ఓకే. నీకేమైనా డౌట్స్ ఉన్నా, ఫైల్స్ మీద సిగ్నేచర్ అని పెట్టాలన్నా మా వాడు పెడతాడు. ఓకేరా, మరి వెళ్ళొస్తా, ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే డాడ్, హ్యాపీ జర్నీ, ఎంజాయ్ ద ట్రిప్. థ్యాంక్ యూ.
మమ్మీ ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నానమ్మా. టిఫిన్ ఏది? మాకు లేదా? తిను. మా మంచి మమ్మీ. మ్మ్. డాడీ ఎక్కడా? షూ వేసుకుంటున్నారు అనుకుంటామ్మా, వస్తున్నాడు. అవునా? మమ్మీ వడ కావాలి మమ్మీ. వేస్తున్నాను రా. ఓకే. వడలు నాతో వేయించుకోవడం కాదే, పెళ్లి చేసుకొని నీ మొగుడుతో వేయించుకో. నాకెలాగా అదృష్టం లేదు. మళ్ళీ మొదలు పెట్టావా నీ పెళ్లి గోలా? గోలంటావేంటి? పెళ్లి చేసుకోవా ఇంకా? ఇప్పటికే 20 ఏళ్ళు వచ్చినాయి. ఆ ఏజ్లో నాకు 15 ఏళ్ళకే పెళ్లి చేశారు. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు మమ్మీ. జనరేషన్ అంటావేంటి? ఏ జనరేషన్ అయినా మూమెంట్ ఒకటేగా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? కూతురుతో మాట్లాడే మాటలు ఇవేనా? నీలాంటి వాళ్ళతో ఇలాగే మాట్లాడాలి, లేకపోతే వింటారా మీరు? ఏంటి మీ తల్లి కూతురు గొడవ? నాకు కాదు, మీ అమ్మాయికి చెప్పండి. ఏట్రా? చూడ్డాడి పద్దాక పెళ్ళంటుంది. ఒక్కదాన్నే కదా పెంచలేరా? జాబ్ కూడా చేస్తున్నా కదా. సర్లేవే, ఈ నెల వదిలి వచ్చే నెల ఆలోచించు. మేడం గారు సరిపోయిందా? ఏం గ్యాప్ ఇచ్చావు నాన్న. నువ్వు అమ్మలానే, ఇద్దరు తోడు దొంగలు. ఇప్పుడైతే అలా అంటావు గాని రేపు నీకు పెళ్ళైతే ఇద్దరు వెళ్ళిపోరు. అలా గడ్డి పెట్టండి దానికి. చూసావా డాడీ, గడ్డి నీకు పెడుతూ నన్ను తినమంటుంది. అంత చండాలంగా ఉన్నాయా వడలు? మిమ్మల్ని అబ్బా, ఏది ఏది ఇది కనబట్టలేదేంటి? లక్ష్మి, లక్ష్మి! అబ్బా ఏంటండి ఈ కాకి గోల? కాకి గోల అంటావేంటే? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? గోల కాదే, దేట్ దిమాగ్ దానా. నా రెడ్ షర్ట్ ఏది? ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పానా లేదా నీకు? నిన్న వాషింగ్ మిషన్ లో వేసి మర్చిపోయానండి. సర్లేండి, ఆ బ్లాక్ షర్ట్ వేసుకోండి. బ్లాక్ షర్టా? ఛీ, సుమ్మాన్ ఆఫీస్కి వెళ్తుంటే బ్లాక్ అంటావేంటే? ఎందుకు అరుస్తున్నావు? నేనేదో కావాలని చేసినట్టు. నువ్వన్నీ అలాగే చేస్తున్నావుగా. ఏంటి ఏమన్నారు? అసలు ఏంటి నీ ప్రాబ్లం? 10 దాన్ని గొడవ పెట్టుకుంటూ ఉంటావు. పిల్ల ఉందని కూడా చూడు. అసలు నీకేం కావాలి చెప్పు. నేనా వాగింది? మీరా? చెప్పండి. మీరేదో అనుకుంటున్నారు నా గురించి. ఏ హాయ్, మీరా? హ్మ్, మీ పేరేంటని? మీ పేరు మర్చిపోయినా నేను. మీరు పిలిచిన దానిలోనే ఉంది నా పేరు. అదేంటి, ఏం పేరు? మీరా. ఓ మీరా కదా, మర్చిపోయాను. నిజంగా మీ పేరు మర్చిపోయానండి. ఏంటది? మీరానా? ఓకే ఓకే, నైస్ టు మీట్ యూ. ఓకే అండి, ఆఫీస్ టైం అయింది. ఓకే అండి, బాయ్. అరే ఓయ్ ఎక్కడ పోతావు? అరే పిచ్చెక్కిందా? ఓయ్ జరుగు. ఓయ్ ఏంట్రా నీ బాధ? నీ ఏ పో. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది మన కంపెనీ చేస్తున్న ప్రాజెక్ట్ ఫైల్ సార్. దీని మీద మీ సైన్ కావాలి. ఓకే. ఇక్కడ. పియోన్. నేను తెస్తాను సార్. థ్యాంక్ యూ. సెక్సీ గర్ల్. థ్యాంక్ యూ. సైన్ ఎక్కడ అన్నారు?
ఇక్కడ. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా ఓకే. ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే సార్. హాట్ షేక్. బాస్ సన్ పేరేంటి? ఏదో చెప్పారే. ఆకాష్ రెడ్డి. యా వచ్చింది. ఇందులో ఎవరబ్బా? ఇంతమందా? ఓ మై గాడ్, ఇందులో మనోడెక్కడున్నాడో? ఈ టైంలో ఈ డిస్టర్బెన్స్ ఏంటి? ఓకే, స్పెల్లింగ్ తప్పు టైప్ చేసినట్టున్నాం. ఈసారి చూద్దాం. ఓకే, ఇది కరెక్ట్ అనుకుంటా. ఇందులో ఎవరు? ఇంతమంది ఉన్నారే. మేబీ ఇదా? హే, సేవ్ బాయ్. ఆయన రిచ్ బాయ్. వాడికన్నా వీడే బెటర్లే. దీనే అమ్మ, ఏంటి అమ్మాయి పదే పదే గుర్తొస్తుంది. నానా, నువ్వు ఆడుకో, నేను ఫోన్ మాట్లాడు. ఓకే మమ్మీ. హలో. అమ్మా, చెప్పు. చెప్పు. అమ్మా చెప్పు. ఏంటి అల్లుడితో గొడవ? ఓహో, నీ దాకా వచ్చిందా? అంతేలే, ఏ మగాడు మాత్రం నిజం చెప్పాడు పెళ్ళం మీద? సరేలే, నీకు ఒక పాప ఉంది, అది గుర్తు పెట్టుకున్నావా? మనమే సర్దుకుపోవాలే. ఏంటి సర్దుకుపోయేది? నీకంటే నాన్న లాంటి గుడ్ ఫెలో దొరికాడు. అందరికీ ఆ అదృష్టం ఉండద్దు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేమిద్దరం విడిపోవడమే బెటర్. ఏంటి ఆ మాటలు? ఏమనుకుంటున్నావు? బుజ్జి రామ్మా. అమ్మా, చూసుకోవాలి కదమ్మా. అమ్మా పెట్టేసినట్టుంది.
ఏమండి, ఏంటి? నేను ఒక విషయం అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్తారా? చెప్తా, చెప్పు. నేను గ్రేటా, కరోనా గ్రేటా? ఇద్దరు గ్రేటేనే. అదేలా అండి? నువ్వేమో ఇంట్లో బతకలేవు, బయటికి వెళ్ళిపోతే అది బతకనివ్వదు. మ్మ్. అసలు ఏమనుకుంటున్నారా నువ్వు మీ నాన్న? మీదే తప్పు, మీరే అని. నేనేం చేశాను? నేనేం చేశాను?
మా నాన్న మాటలు ఎందుకు మధ్యలో? కట్నం ఎగదొబ్బాడు, ఇస్తాను కట్నం ఇవ్వలేదు. మీతో ఇలా రోజు గొడవ పడటం నా వల్ల కాదండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నువ్వేమైనా అందగత్యం అనుకుంటున్నావా ఏంటి ఫ్రీగా చేసుకోవడానికి? మరెందుకు చేసుకున్నారు? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? మీ నాన్న ఆ రోజు కట్నం ఇస్తాడని చేసుకున్నాను నిన్ను. పెళ్లి చూపులకు వచ్చి తలాడించింది మీరు. అవును, ఆ రోజు కట్నం ఇస్తాడు అన్నాడు కాబట్టి ఒప్పుకున్నాను. ఇదొకటి ఊరికే మధ్యలో. ఇలాగే లేట్ చేస్తూ ఉండు, ఏదో రోజు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తావు, ఆ తర్వాత నీ ఇష్టం. డాడీ ఏంట్రా పొద్దున్నే ఎక్కడికి? జాగింగ్ అమ్మా. నేను వస్తాను. దా వెళ్దాం. డాడీ నువ్వు చూడు ఎంత స్లోగా నడుస్తున్నావో, నన్ను చూడు ఎంత స్పీడ్ గా నడుస్తున్నాను. దాని అయిపోయావరా? హాయ్ సీతాకోక చిలుక. హలో, చెప్పరా. ఏంట్రా నిన్న చాలా టెన్షన్గా ఉన్నావు? అవునరా, మా ఆవిడతో పెద్ద పరేషాన్ రా బాబు. లేడీస్ అంతేరా, వాళ్ళకి మనం తప్ప వేరే గ్యాస్ ఉండదు, అందుకు కొంచెం అతి ప్రేమ చూపిస్తారు. బాబు ప్రేమలో ప్రాబ్లం కాదురా నాయనా, మరి చిరాకులు విసుగులు ఇలా వగేరా వగేరా రా. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ నువ్వు చెప్పడం నేను వినడం. ఒక విధంగా అదే అనుకోరా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో పొడి చేస్తున్నట్టు ఫీలింగు. బ్యాచులర్గా ఉన్నప్పుడే బాగుండేది కదరా. ఒరే బాబు అక్కడితో ఆపు, నీకు పాప ఉంది, ఇది గుర్తుపెట్టుకున్నావో లేదో? బుజ్జి కోసమరా దాన్ని భరించేది, లేదంటే ఎప్పుడో వదిలేసేవాడిరా. ఓకే రామ్మా. నానా బుజ్జి చూసుకో అమ్మా. ఏంది, ఏమైంది? ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. నాన్న చూడు, నాన్న చూడరా. ఏం కాలేదమ్మా, ఏం కాలేదు, ఏం కాలేదు. అబ్బా చూసుకోవాలి కదరా. మీ అమ్మ నువ్వెంత ధైర్యవంతురాలంటది, ఇలా పడిపోతారా? రా. అందుకేరా బాగా తినాలి, లేదనుకో ఇలాగే నీరసం వచ్చి పడిపోతుంటారు. సరేనా? ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. అమ్మ పెట్టినవన్నీ తినాలి, ఓకేనా?
వేసుకో బాబాయ్. పెట్టుకుంటాలే. తిను. తింటా బాబాయ్. లైఫ్ ఎప్పుడు శాశ్వతం కాదు బాబాయ్. అది నువ్వు చెప్పొద్దు, నేను చెప్పాలి. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను బాబాయ్, నన్ను తీసేశారు. బాధపడమాకు. ఈ ఛాన్సులన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం బాధపడుతూ ఉంటే ఎలాగా? మన జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. నాకు ఒక గుర్తింపు కూడా లేదు బాబాయ్. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకు గుర్తింపే లేదు. మనకు గుర్తింపు ఉందిగా, మధ్యతరగతి ఫ్యామిలీ అని. ఆ కష్టాల్లో ఉండాల్సిందే. తిను, వేసుకో. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, సరేనా? థ్యాంక్ యూ బాబాయ్. ఇప్పుడు ఏ కంపెనీకి వెళ్తున్నావు? వేరే యశోద కంపెనీ అని, ఆ కంపెనీలో. ఓహో, వాడు చాలా డబ్బు పిచ్చోడంట కదా. చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకో. అవును బాబాయ్. అక్కడైనా పర్మనెంట్గా చేసుకో. సరే బాబాయ్. అలాగే బాబాయ్. చివరిలో చేస్తానన్న టైంకి తీసేస్తున్నారు బాబాయ్. వాళ్ళంతే, తీసేస్తారు. నువ్వే బాధపడాల్సిన అవసరం లేదు. నీ టైం వస్తుంది, అప్పుడు ఎవరూ ఆపలేరు. అలాగే బాబాయ్. నీకేమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేస్తూ ఉండు. చేస్తాను బాబాయ్. మొగమాట పడకు. ఉమ్, డబ్బులైనా సరే, ఉమ్. ఏవైనా సరే అలాగే చేస్తాను. బాబాయ్. ఓకేనా? ఓకే బాబాయ్. ఆలోచిస్తే కడుపు నిండదు. తిను. సరే బాబాయ్. ఓకే, దా. హలో సంటి గారు ఎక్కడా? ఏమండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏంటి? సోమవారం షాపింగ్కి వెళ్దామండి. మంగళవారం రిచ్ హోటల్కి వెళ్దామండి. ఇంకా బుధవారం ఔటింగ్కి వెళ్దామండి. గురువారం డిన్నర్కి వెళ్దామండి. శుక్రవారం సినిమాకి. శనివారం పిక్నిక్కి. అలా వెళ్తే బాగుంటుంది కదండి? బాగుంటుంది. ఆదివారం ఒక పని చేద్దాం. ఏంటండి? గుడికి వెళ్దాం. ఎందుకండి? అడుక్కుదంటాను. ఛీ, ఈయనెప్పుడు ఇంతే. ఇదొకటి, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటది. జరగవుతలకి. ఏంటి మమ్మీ నువ్వు డాడీ మీద కోపం నా మీద చూపిస్తావు? హలో హలో, ఏమండి ఎక్కడండి? ఏంటి నీ బాధ? టైం 10 అవుతుంది. అయితే ఏంటి, నాకు ఆఫీసులో కొంచెం మీటింగ్ ఉంది, నేను రావడానికి లేట్ అవుతుంది. నువ్వు తినేసి పడుకో. ఛీ, మీరెప్పుడు ఇంతే. ఇదొకటి, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూనే ఉంటా. మమ్మీ! ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదులే. ఏమన్నావు? సర్లే, మీ డాడీ ఏమంటున్నాడు? డాడీ ఏమంటాడు? డాడీకి నీ పొట్లకాయ కూర అంటే చాలా ఇష్టం తెలుసా? అవునా? అవును మమ్మీ, నువ్వు నాలానే బాగా నవ్వుతావంట.
ఇంకేం చెప్పారు? అమ్మని టెన్షన్ పెట్టొద్దు, అమ్మ చెప్పినట్టు వినాలి. రేపు పొద్దున నీకు సారీ కూడా చెప్తా అన్నారు. నీకెవరు చెప్పారు? నాన్న ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా మమ్మీ. అవునా? ఇంత మంచిగా మారారా? బుజ్జి నిద్రపోయిందా? సర్లే, ఓకేలే. డాడీ, డాడీ. బంగారం, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు డాడీ, నీకోసమే చూస్తున్నా. దా రారా. ఎరా నాన్న, తిన్నావా? తిన్నా డాడీ. ఇప్పటిదాకా అమ్మ నీకోసం చూసి చూసి ఇప్పుడే నిద్రపోయింది. అవునా? అవును డాడీ. అమ్మకు మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? తన హ్యాండ్ బ్యాగ్లో మీ ఫోటో ఉంది. అవునా? ఇంకా పెట్టుకుందా? అవును డాడీ. అమ్మ ఏడుస్తుంది కూడా డాడీ. ఎందుకు? అప్పుడప్పుడు అనరాని మాటలు అన్నారని ఏడ్చింది. మీకు సారీ కూడా చెప్తానంది. అవునా? దానికి అంత సీన్ ఉందా? ఏమండి, హారతి తీసుకోండి. లక్ష్మి, ఆ, నీకు విషయం చెప్పాలి నేను. ఐఎమ్ సో ఆ విషయం ముందు నేను మీకు చెప్పాలి. మమ్మీ, డాడీ. ఇది ఎప్పుడు ఇంతే. ఏంటిది?
ఏంటి అమ్మాయి అలా కూర్చుంది, భోజనానికి పిలవలేదా? ఏంటి పిలవలేదా? 33 సార్లు పిలిచాను. కిక్కాక్ మంటే కదా, మీరొచ్చాక మాట్లాడతారని వదిలేశాను. అసలే దానికి నాకు ఒక నిమిషం కూడా పడి చావట్లేదు. మళ్ళీ ఎందుకు లేనిపోను గొడవ, అందుకే వదిలేశాను. ఏడ్చావులే, లేమ్మా. ఏంటిది? బ్లాంక్ చెక్. ఏంట్రా ఇది? నీ కూతురి శీలానికి నీ అల్లుడిచ్చిన నజరానా నాన్న. వాట్? అవును నాన్న, నాకు 3వ నెల. ఏం మాట్లాడుతున్నావు మీరా? ఆకాష్, రా డార్లింగ్, అక్కడ ఆగిపోయావే. దా కూర్చో. ఏ అక్కడ కాదు, నా ఒళ్ళో కూర్చో. ఇట్రా. ఇంకేం డార్లింగ్, ఏంటి కబుర్లు? నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఎస్, ఐ యామ్ ప్రెగ్నెంట్. ఫేస్ ఏంటి అలా పెట్టావు? పెట్టక ఇదేమన్నా కేజీఎఫ్ సినిమానా? ఆ హీరో ఆనంద పడినట్టు పడడానికి. అంటే నీకు పిల్లలంటే ఇష్టం లేదా? ఆ మాట నేను అనలేదే బంగారం. తాళి కట్టాక వస్తే నో ప్రాబ్లం, ఇలా ముందే వస్తేనే చాలా చండాలం. అంటే మనం పెళ్లి చేసుకోమా? నీ ప్రశ్నలోనే జవాబు ఉంది బుజ్జి. అయినా నువ్వు చెప్పినట్టు జరగడానికి మనమేం త్రేతాయుగంలో లేమే, ద్వాపర యుగంలో కూడా లేం, జస్ట్ కలియుగంలో ఉన్నాం. టేక్ ఇట్ ఈజీ బేబీ. నిన్ను సిన్సియర్గా లవ్ చేసా ఆకాష్. కానీ నేను చేయలేదే. అయినా నీ లవ్ సిన్సియర్ అని నాకు తెలియడానికి నేనేమైనా రోడ్ సైడ్ పకోడీ వేసుకునే వాళ్ళని నాకు అనిపిస్తున్నానా? నేను ఒక లవ్ చేశాడు, వాడి పేరేంటి, రాము కదా, నీ ఫేస్బుక్ ఫ్రెండ్. కానీ వాడు పూర్ మ్యాన్. నువ్వు ఒకరిని లవ్ చేసావు, వీడు ఆకాష్. నువ్వు నన్ను లవ్ చేసావు. ఐఎమ్ నాట్ ఎ పూర్ మ్యాన్, ఐఎమ్ ఎ డబర్ మ్యాన్. ఓ సారీ, ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్. ఇక్కడ మనీకి విలువ ఉంది కానీ మ్యాటర్కి కాదు. ఈ విషయం మీ నాన్నగారితో చెప్తా ఆగు. అది అలా చెప్పు. ఇప్పటి వరకు నేను బంగారు కూడా అనుకున్నారు, ఈ విషయం తెలిసిందనుకో నిన్ను గిన్ని కూడా అనుకుంటారు. అప్పుడు నాకే కాదు మా నాన్నకు కూడా లోకమైపోతావు. ఛీ, ఏంటి అట్ట తిరిగావు? నా మాటలు నచ్చలేదా నీకు? నచ్చవు. ఎందుకంటే ఈ జనరేషన్ అలాంటిది. వాడు నిన్ను లవ్ చేశాడు, నువ్వు నన్ను లవ్ చేసావు. నేనేమో నాకంటే ఎక్కువ డబ్బు ఉన్న అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. దీంట్లో ప్రేమ ఎక్కడుంది? జస్ట్ సేఫ్టీ తప్ప. అయినా తప్ప మనందరిది కాదు, పరిస్థితిది. అయినా సరే నా వల్ల ఈ కడుపు వచ్చింది అన్నావు కాబట్టి ఈ చెక్ తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినంత రాసుకో. ఇది నీ ప్రేమకి ఇవ్వట్లేదు, నీ శీలానికి ఇస్తున్నా. తీసుకొని ఆ కడుపు తీయించుకో, మళ్ళీ ఫ్రెష్ అవ్వు, వేరే వాడిని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండరా. పో, తీసుకో, వెళ్ళు. ఛీ, ఇంకో ఫిగర్ ఉందేమో చూద్దాం. అబ్బా! ఏమండి, ఏమైందండి? ఏమండి మీరా? డాడీ, మమ్మీ, మీరా, డాక్టర్ ఫోన్ చేయి. డాడీకి ఏమైంది? ఏమండి? డాడీ, ఏమండి ఏమైందండి? ఏమండి? బుజ్జి, బుజ్జి, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటమ్మా? నీ పెళ్లి గురించే. పెళ్ళి లైఫ్లో ఏం మిగిలిందమ్మా పెళ్లి గురించి ఆలోచించడానికి? అలా అంటే ఎలా తల్లి? మీ నాన్న మంచాన పడి 10 ఏళ్ళయింది. నాకా ఆరోగ్యం బాగోట్లేదు. ఏ రోజన్నా మాకేదైనా అయిందనుకో ఈ లోకం నిన్ను ఇంకా హీనంగా చూస్తుంది. నా మాట వినవే. మన బంగారత్త నీకో సంబంధం చూసింది.
ఏమంటావు? నాకైతే ఇష్టం లేదు. ఆ ఇన్సిడెంటే నాకు గుర్తొస్తుంది బాగా. లైఫ్ లాంగ్ దాని గురించి ఆలోచిస్తే ఎలా తల్లి? సరే మమ్మీ, మీ ఇష్టం వచ్చినట్టు చావండి. టైం చెప్పండి, ఆ టైంకి వచ్చి కూర్చుంటా. చాలా సంతోషం అమ్మా. దానం తిందు గాని. దా లే పద. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011235 కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011235 కాల్ చేయండి, లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. మీరు రామకృష్ణ పంపించాడండి పెళ్లి చూపులకి. ఓకే. ఆహా, కూర్చో అమ్మ, కూర్చో. తీసుకో అమ్మా. ఓకే, అలాగే అండి. తింటానే. నా కర్మేంట్రా ఇలా కాలింది. అమ్మాయిని చూడు బాబు. కొంచెం తలెత్తమని చెప్తారా? చూడమ్మా. బాబు, అమ్మాయి నచ్చిందా? మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. తప్పకుండా అమ్మా. మీరు బయటికి వెళ్ళి వెయిట్ చేయండి, పంపిస్తాను. ఓకేనండి. బుజ్జి, వెళ్ళమ్మా. మనం వచ్చి చాలాసేపు అయిందండి. ఏంటి చెప్పండి. ఏంటండి చెప్పేది? మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? వాట్? ఏ మిస్టర్, ఏం తెలుసని నా గురించి మాట్లాడుతున్నావు? ఇంత జరిగా కూడా ఏం తెలియనట్టు ఎలా కూర్చుంటారే మీరు పెళ్లి చూపుల్లో? కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఏంటంటే అర్థమయ్యేది? ఫేస్బుక్లో లవ్ అన్నావు, ఫ్రెండ్లీగా కలిసాం, సడన్గా బ్లాక్ చేసావు. ఎందుకు? ఓహో, డబ్బు ఉన్నోడు దొరికాడు కాబట్టి నన్ను వదిలేసావు. అయినా నాకు అర్థం కాలేదు ఒకటి. ఇప్పుడు నేను బెటర్ కాదని చెప్పి వాడిని చూసావు, వాడు కూడా అనుకుంటాడు కదా నువ్వు బెటర్ కాదని. అలా ఎలా అనుకుంటావు నువ్వు? అయినా సేఫ్టీ అనేది డబ్బులా కదండి, కాపాడటంలో ఉంటుంది. మీరంటే అంతో ఎంతో జాలి ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ఏం తెలియనట్టు మళ్ళీ పెళ్లి చూపులో కూర్చుంటారు. వా అమ్మో, నేను కాబట్టి సరిపోయింది.
వేరే వాడైతే బలైపోయాడే కదా. భలే భలే అంతే. నీకెలాగో సిగ్గులేదు, నాకైనా ఉండాలిగా. ఛీ! వీడు వాడా? బాబు బాబు ఏమైంది? ఏమైంది బాబు అలాగెళ్ళిపోతున్నాడు? వాడికి విషయం చెప్పలేదా? అదెలా చెప్తాం? చెప్పాలమ్మా. మనం మోసం చేయాలని చూస్తే అది మనకే రివర్స్ అవుతుంది. ఎంతకేమైంది? 10 సంవత్సరాల కిందట చెప్పాను కదా, రవికాంత్. ఆ, వాడే వీడు. వాడే వీడా? ఆ వాడు మిడిల్ క్లాస్ అన్నావు కదా, వాడింత పెద్దోడు ఎలా అయ్యాడు? అవుతాడమ్మా. టాలెంట్ ఉన్న ప్రతివాడు పెద్దోడవుతాడు. మనకే ఓపికండదు. ఇదిగో వాడికున్న ఓపిక మనకు లేకే మన జీవితాలు ఇలా తగలడ్డాయి. పైగా మళ్ళీ పెళ్లి చూపులు ఒకటి తొక్కలాగా. ఇంకోసారి పెళ్లి చూపులు అన్నావనుకో, మనం చేసింది తప్పులు కాదమ్మా, పాపం. అందుకే ఇలా వెంటాడుతున్నాయి. ఈ జన్మకింతే. వాడి స్వచ్ఛమైన ప్రేమకి డబ్బు అనే ఆనకట్ట వేసి చూసాం. అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాం. అప్పుడు వాడితో, ఇప్పుడు వీడితో, ఇంకెంతమందితో పడాలో. దయచేసి ఈ పెళ్లి చూపులు ఆపేయమ్మా, దండం పెడతాను. ఎవరు చూడట్లేదు కదా. హాయ్ డాడ్. అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది డాడ్. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రకృతిని ఆస్వాదిస్తున్నా డాడ్. నువ్వు కనిపించిందని అలా ఆరాధిస్తా ఉండు. ఆ ఎదురింటి రాంబాబు గారు నా పరువు తీస్తున్నాడు. అయ్యో డాడ్, నేను ఆరాధించేది చెట్లు, సడన్గా చెప్పినా భలే కరెక్ట్గా చెప్పావు. ఏంటి ఇంకా అవ్వలేదా మీ తండ్రి కొడుకుల గొడవ? రోజు మీ కొడుకుతో గొడవ పడుతూ నాకు ఇదే పనే ఏంటి? చాలే ఆపండి. ఈ కాఫీ తీసుకోండి. నువ్వు తీసుకోరా. ఎప్పుడు చూసినా ఆయనతో డాసులు తింటూ ఉంటావు. డాష్ అంటే? తిట్లు. అర్థమైంది, సారీ. వీడెప్పుడు ఇంతే. ఇంకా మీ జాగింగ్ అవ్వలేదా? అందుకే వచ్చా. ఇదిగో అబ్బాయి గారు ఇక్కడ ఉన్నాడు. ఎరా మేనేజర్ గారు 1 lakh తీసుకున్నావు అంటే ఏం చేసావు? అది డాడ్ ఫ్రెండ్కి అవసరం అంటే ఇచ్చాను డాడ్. చూసావు డబ్బులు ఎలా తగిలేస్తున్నాడు? ఫ్రెండ్కి ఎవరికి అవసరం అయితే ఇచ్చాడంట. ముక్కుమోహన్ వెళ్ళినోడికి ఎవడు నమ్ముతాడ్రా నీ సొల్లు? ఫ్రెండ్ మీద దోషేస్తున్నాడు డబ్బులని వాడేసి. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉండి ఆయనతో తిట్లు తింటున్నావా? ఏదో ఆట ఉందన్నావు కదా, వెళ్ళు. యా ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. ఏదనంటే సార్ వాడినారు ఎలకేసుకొస్తావు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు అయ్య గారు? అదేదో కొత్త ఆట అంటండి. ఫుట్బాలా, వాలీబాలా, క్రికెట్గా? అదేం కాదండి, అదేదో కొత్త ఆట అంటండి. ఏమాట అది? అదేదో కసినో అని. క్యాసినో? నీ అమ్మ కడుపు మాట అదొక్కటి సాలే మనకి, మన ఆస్త్రాన్ని కరిగించడానికి. అంత డేంజరా అండి? మరి 3 ముక్కల ఆట అయితే చూసాను ఆడుకోవచ్చు. ఈ క్యాసినో చూసావా? అది తిరుగుద్ది, మనల్ని తిప్పుద్ది. ఆ పని చెప్పు. చెప్తావా? అలాగేనండి, చెప్తాను. ఏం చెప్తావు? ఆడుకోమని చెప్తావా? అయ్యో చెప్తానండి, మీరెప్పుడు ఇంతే. వెళ్ళి చెప్పు. ఏమో నా కర్మ, కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నా కదా.
జగజ్జనని మమ్మల్ని కాపాడు తల్లి. మా ఆయన మా అబ్బాయి మేము అందరం మంచిగా ఉండాలి. మా ఇంటికి మంచి కోడలు రావాలి దేవుడా. కొంప బాగానే కట్టాడు. ఏమండి, హారతి తీసుకోండి. తీర్థం తీసుకోండి. ఆడికి కూడా పెట్టు బొట్టు. మేడం, సార్ లేరా? ఆయన లోపడున్నారు, పిలుస్తాను. ప్రసాదం తీసుకోండి. సరే మేడం. ఆ చెక్కు వాడికి ఇవ్వాలి. ఏమయ్యా, ప్రశాంతంగా ఉండనివరా? ఆఫీస్లో ఆయన, ఇంట్లో మీరు. బాగుపడండి అయ్యా. ముందు మీరు బాగుపడండి సార్. ఏమన్నావు? ఏం లేదు సార్, సార్ సైన్ కోసం వచ్చాను సార్. సరే. ఏమయ్యా, ఇంటికి వచ్చావేంటి? అరగంట లేట్ అయితే ఇంటికి వచ్చేస్తావా? సంతకాలే అవును సార్. కావాల్సింది. దయటి పెడతా. ఇక్కడ పెట్టండి సార్. ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ కూడా సార్, ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా పెట్టండి సార్, ఇక్కడ ఒకటి సార్. చాలు సార్. అది కూడా పెట్టండి సార్. ఏంటి, నీకు కూడా పెట్టారా అవును బొట్టు? సార్. అవన్నీ నమ్మబాకు. ఎలా చేసే నా క్యాష్ మొత్తం సవరం చేసేస్తున్నాడు. అవునా సార్? అయినా మీరు సంపాదిస్తారు కదా సార్. సంపాదిస్తాం, ఖర్చు పెడతాం, దాన్నే ఉందిలే కానీ. సరే నువ్వు ఓకే లాగే సార్. అలాగే. కమ్ బేబీ, లెట్స్ గో హోమ్. రా. ఇదే మన ఇల్లు. ఎలా ఉంది? ఫారెన్ నుంచి వచ్చిందని చెప్పారు, ఇంత సైలెంట్గా ఉంది. సర్లే, మనమే స్టెప్ తీసుకుందాం.
హే ఆకాష్, ఏంటిది? డోంట్ డిస్టర్బ్. వాట్ డార్లింగ్? నీకు ఇలా కాదు, వద్దని చెప్పానా? వాయ్? ఓకే ఓకే, నేను డిస్టర్బ్ చేయను. చూస్తా, అది చూస్తాలే. దీన్ని మళ్ళీ మూమెంట్లోకి ఎలా తీసుకురావాలి? చెప్తే అర్థం అవ్వదా నీకు? వద్దని చెప్పానా?
ఎంతో మందిని చూసా, నువ్వెంత. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? మిస్ అయిపోయింది. ఇక్కడున్నావా? మళ్ళీ వచ్చావా? నీకు సిగ్గు లేదా? ఏంటిది? ఏయ్ ఆగో. క్లోజ్ అయినాక కూడా అయ్యో కిస్ ఇవ్వచ్చు కదా. బుజ్జి ఎటు వెళ్ళిపోయిందో ఏంటో కనిపించట్లేదు. ఎటు వెళ్ళిందో? మీరా
ఏంట్రా ఇక్కడున్నావు? నిన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. ఇప్పుడు ఏమైందని? ఇలా తిండి తెప్పలు మానేసి ఎన్ని రోజులు ఉంటావురా? అప్పుడెప్పుడో ఏదో జరిగిందని ఇలా ఏడ్చుకుంటూ ఉంటావా ఏంటి? ఆ దేవుడికి ఏమైనా పని లేదా ఏంటి నీలాగా నాలాగా? ఇంకా నేనేం చేయాలమ్మా చెప్పు. నాన్న మాట వినాలి. సరే వింటాను. నా మాటకు విలువిచ్చి సంవత్సరం ఆగావుగా, అది చాలు. మిమ్మల్ని బాధ పెట్టడం నాకేమైనా సరదానా? చిన్నప్పటి నుంచి ఏ సంతోషం మీకు ఇవ్వలేదు. ఈ సంతోషమైనా మీకు ఇస్తాను. అంటే ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నట్టేనమ్మా? అయితే మా సోరమ్మ అత్తకి చెప్తాను, మంచి సంబంధం చూస్తుంది. మీ ఇష్టం అమ్మా. సరే పదలే. ఎక్కడేంట్రా నువ్వు? రా. ఇది మా ఇంటికి కోడలుగా కరెక్టా కాదా? తనేమో ఫారెన్ పిల్ల. మా కట్టుబాట్లు నచ్చుతాయో లేదో. నాకైతే నచ్చలేదు. ఈయనకెంత చెప్పినా అర్థం కాదు. అసలేం చెయ్యాలి? ఏంటి తిరుగుతున్నావు? ఏంటే టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడిపోతే ఏం చేయమంటారండి? మన అబ్బాయి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉంటాడు. అలాంటి వాడికి ఆ పిచ్చిదానిచ్చి చేస్తారా? పిచ్చిదా? వాడు నువ్వు పిచ్చోళ్ళు. ఆ పిల్లనకాలు ఎంత ఆస్తుందో తెలుసా నీకు? అయితే ఏంటి? మా నాస్తంతా వీడు తగలేసినా ఆ పిల్ల ఆస్తోనన్నా బతకొచ్చు. సరే, నాకు అరగంట మీటింగ్ ఉంది. ఎవరిని లోపల పంపించొద్దు. డోంట్ డిస్టర్బెన్స్. ఛీ, మీరెప్పుడూ ఇంతే. ఈ టైంలో ఎవరబ్బా? ఆంటీ ఆకాష్. ఆకాష్ ఉన్నాడమ్మా, స్నానం చేస్తున్నాడు. లోపలికి రా. ఆంటీ కొంచెం కాఫీ ఇస్తారా? కూర్చోమ్మా, తీసుకొస్తాను. హలో గీత, నేను రావడానికి లేట్ అవుతుంది. 1 అవర్ పడుతుంది. సో డిన్నర్ రెడీ చెయ్యు. కాఫీ తీసుకోమ్మా. థ్యాంక్స్ ఆంటీ. కొంప బాగానే ఉంది, కానీ వీడికి ప్రేమ ఉందో లేదో చూడాలి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ బాయ్స్. హాయ్ హాయ్. బా, మామూలుగా లేదురా నాయన. హాయ్ అంకుల్. ఆకాష్ లేరా? బయటికి వెళ్ళాడమ్మా, వస్తాడు. కూర్చో. థ్యాంక్స్ అంకుల్. వాటర్ తాగుతావా? యా అంకుల్. ఓకే అంకుల్, నేను ఒకసారి ఆఫీస్ చూడమ్మా, చూడు. క్యారియర్. ఓకే. ఈ టైంలో వచ్చిందేంటి పిల్ల? మన మీద డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటది. ఈ నా కొడుకు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమిటో. ఈ పిల్ల ఇక్కడికి వస్తే ఈడెక్కడున్నాడు ఇంతకీ? ఇప్పుడు ఏమైందని గొడవ? మమ్మీ, మమ్మీ,
ఇప్పుడు ఎందుకు గొడవ? మమ్మీ మమ్మీ నువ్వు ముందు రారా, మీ నాన్న సంగతి చెప్తాను. మమ్మీ నా మాట విను. రారా, మీ నాన్నగారి సంగతి చెప్తాం. ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి పెళ్లి అని చికాకు చేస్తున్నాడు. ఓ దేవుడా, ఏందయ్యా ఈ గోలా? ఏంటో ఏమో. ఇలా ఏనా మాట వినడు, కానీ మీ తాతయ్య గారితో చెప్దాం రారా. లోపలేమో ఆయన వినడు, బయటకు వస్తే అమ్మ వినదు. నా కర్మ. ఏని అమ్మ, ఇలా కొంప ముంచేదట్టున్నారు. హాయ్ మ్యాన్, ఈ ఆఫీస్లో నువ్వే చాలా తెలివైన అబ్బాయి అనుకుంటా. నాకంత తెలివి ఉంటే ఇక్కడెందుకు పనిచేస్తాను మేడం? నువ్వు అబ్బాయివే, అతను అబ్బాయే. మా దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర టాలెంట్ ఉంది. ఇది సరిపోదా నేను నీకు సొంతం అవ్వడానికి? మీ మాటలు నిజమేనా మేడం? హా, నిజమే. డోంట్ కాల్ మీ మ్యామ్, కాల్ మీ గీత. మీ స్టాఫ్ అంతా ఎప్పుడు వెళ్ళిపోతారు? 8 o'clock నుంచి వెళ్ళిపోతారు మేడం. కూర్చోవచ్చా? యా, కూర్చోండి. థ్యాంక్ యూ. నీ హెయిర్ బాగుంది, నీ షర్ట్ బాగుంది, నీ లిప్స్ బాగున్నాయి. టోటల్లీ యు ఆర్ హ్యాండ్సమ్. నన్ను చూస్తే ఏమనిపించట్లేదా? దగ్గరికి రా. బాబు, అమ్మాయి నచ్చిందా? ఒకసారి తలెత్తమని చెప్పండి. బుజ్జి, తలెత్తి చూడమ్మా. ఒకసారి అమ్మాయితో మాట్లాడొచ్చా? ఓకే, తప్పకుండా మాట్లాడండి. వెళ్ళమ్మా. బుజ్జి, పెరట్లోకి తీసుకెళ్ళు. లేమ్మా. వెళ్ళమ్మా. ఏంటమ్మా, అక్కడ ఏదైనా తేడా జరిగిందంటే నీకుంది. పో. సేమ్ ప్లేస్, సేమ్ సిచ్యువేషన్. ఏదో కొడుతుందే. ఏవండి, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. నేను మీకు తెలుసా అండి? తెలుసా అంటారే అంట అండి. మీ కడుపు తీసింది నేనే కదా.
మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? అంటే మీరు నేనే ఆ అభాగ్యుని, నేనే ఇప్పుడు కూడా ఆ అభాగ్యుని నేనే. కన్ఫర్మ్ వీడు వాడే. మిమ్మల్ని తిట్టడానికి కూడా బూతులు సరిపోవట్లేదు కదండి. అసలు మిమ్మల్ని కాదండి, మీ నాన్నగాడు ఏడున్నాడు. నాన్న నాన్న పెళ్ళి క్యాన్సల్. కూతురికి పెళ్లి సంబంధం ఒక్క అయిపోవాలి. దేవుడు చల్లకు చూడాలి. నా చిట్టి తల్లికి ఈ సంబంధమైన ఓకే అయిపోతే ఆ దేవుడికి 1000 కొబ్బరికాయలు కొడతాను. ఏమైంది బాబు? నాన్న పెళ్ళి క్యాన్సల్. క్యాన్సిలా? ఏమైందే? నా బొందైంది. నా కడుపు తీసింది వాడేనంటగా. నీ కడుపు తీసింది వాడా? నేనంటే గుర్తుపట్టి చావలేదు. నీ కళ్ళేమయ్యాయి? అప్పుడు బాగా ఎంగగొన్నాడు కదే. నీ ఎంకమ్మ 10 సంవత్సరాల క్రితం ఎవడైనా ఎంగుగానే ఉంటాడే. ఇంకోసారి పెళ్లి చూపులు అన్నావనుకో నీ పీక కొరుకుతా. అసలు నిజం చెప్పకుండా ఎవరే నిన్ను కూర్చోబెట్టమంది? అసలు నిన్ను... అమ్మో ఏమండి, నన్ను కాపాడండి, చంపేటట్టుంది.